హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము క్రేజీ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు 3D క్రిస్మస్ ట్రీ మేకింగ్. ఇప్పుడు ముందుగా మనం ఒక గ్రీన్ కలర్ పేపర్ని తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక ట్రయాంగిల్ షేప్లో అండ్ బాక్స్ లాగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ట్రయాంగిల్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి అన్ని సైడ్స్ కూడా. ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్స్ట్రా ఉన్న వాటిని కింద ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు మనకి పైన ట్రీ షేప్ అనేది రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకొని వాటిని ఫోల్డ్ చేసుకుంటే కనుక మనకి ఒక ట్రీ యొక్క నీట్గా షేప్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ప్రతి ఫోల్డ్ని కూడా ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వన్ ఆఫ్టర్ ది అదర్ అలా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసుకుంటే కనుక మనకి ఆ ట్రీ యొక్క టాప్ అనేది రెడీ అయిపోతుంది. దానికి ఇంకా పైన డెకరేట్ చేయడానికి మనం ఎల్లో కలర్ షీట్తో ఒక స్టార్ని అయితే పైన పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ కింద మనకి రౌండ్ షేప్ కావాలి అంటే మనకి చెట్టుకి వచ్చేలాగా రౌండ్ షేప్ కావాలంటే ఏదైనా వేరే షీట్ ఉన్నా పర్లేదు, లేకపోతే అలా ఏం లేవు అనుకుంటే మీకు చాక్లెట్ బాక్సెస్ కానీ బిస్కెట్ బాక్సెస్ అలా ఉంటాయి కదా, కార్డ్బోర్డ్ బాక్సెస్, వాటిని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం బ్రౌన్ పెయింట్ వేసుకొని పిన్స్ రౌండ్ షేప్లో స్టిక్ అయినా చేసుకోవాలి, లేకపోతే పిన్స్ కొట్టేసుకుంటే కనుక మనకి కింద ట్రీకి బేస్ అనేది రెడీ అవుతుంది. ఇలానే ఉంచేసుకున్నా మనకి ట్రీ రెడీ అవుతుంది. దాన్ని ఇంకొంచెం డెకరేట్ చేసుకోవాలంటే ఏమైనా బిగిట్స్ కానీ థర్మాకోల్ బాల్స్ కానీ కుందన్స్తో మీకు నచ్చిన విధంగా రెడీ చేసుకుంటే మనకి క్రిస్మస్ ట్రీ అనేది రెడీ అయిపోతుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్.